ఈ నెల 26న చేవేళ్లలో జరిగే ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ బహిరంగ సభకు వికారాబాద్ జిల్లా మన్నేగూడ జేకే ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశానికి ముఖ్య అతిథిగా టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి హాజరయ్యారు. డీసీసీ అధ్యక్షులు టి రామ్మోహన్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు భారీగా కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి వారికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఈ నెల 26న చేవేళ్లలో జరిగే భారీ బహిరంగ సభకు పరిగి నియోజకవర్గం నుండి 10,000 మంది కార్యకర్తలు తగ్గకుండా రావాలని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ వదిలి కాంగ్రెస్ లోకి వలసలు వస్తున్న నాయకులకు ముఖ్యమంత్రి భయపడి మంత్రి పదవులు కట్టబెడుతున్నాడని అన్నారు. ఉన్న ఒక్క ముదిరాజ్ బిడ్డను మంత్రి పదవి నుండి తీసేసి మళ్లీ రెడ్డిలకి మంత్రి పదవి కట్టబెట్టాడని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ముదిరాజ్ బిడ్డలు ఏం పాపం చేశారని ఒక్క ఎమ్మెల్యే టికెట్ కూడా ఇవ్వలేదని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ముదిరాజు బిడ్డలు అంతా ఏకం అవ్వాలని కోరారు. చేవేళ్ల సభను విజయవంతం చేయడానికి అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. రకరకాల ఎమ్మెల్యేలు అయ్యారు. ఇవాళ మొన్నటి వరకు అపాయింట్మెంట్ లేని మంత్రి అవుతున్నాడు. ఎందుకైతుండు? కాంగ్రెస్ కనుక కప్పుకుంటానే వరకల్లా కాంగ్రెస్ అంటే భయపడి ఇవాళ చంద్రశేఖరరావు ఉద్యోగం పుడుతుందని ఇవాళ మన పార్టీలోకి వస్తాను వాళ్ళను మంత్రి పదవులు ఇస్తున్నాడు. మంత్రి పదవులు ఇచ్చుకొని ఇస్తాం. కానీ ఎవరిని రాజీనామా చేసింది? ఈటెల రాజేందర్ ముదిరాజు బిడ్డ. ఇవాళ పరిధిలో కొడంగల్లో ఇవాళ మా ముదిరాజు బిడ్డల్ని ఆలోచన చేయమని నేను అడుగుతున్నా. 115 టికెట్లు ఇస్తే ఒక్క ముదిరాజు బిడ్డ కూడా తెలంగాణ బిడ్డలు కాదా? ఈ ముదిరాజు బిడ్డలు తెలంగాణ ఉద్యమంలో లేదా? కానిస్టేబుల్కి ఇస్తే ముదిరాజు బిడ్డ కాదా? కానిస్టేబుల్కి ఇస్తే ముదిరాజు బిడ్డ కాదా? 115 టికెట్లు నువ్వు ఇస్తే నీ పార్టీలో ఒక్క టికెట్ కూడా ముదిరాజులకు ఇవ్వనప్పుడు ముదిరాజు బిడ్డలు ఒక్క ఓటు కూడా నీకు ఎందుకు వేయాలని నేను అడుగుతున్నా. 18 మంది ఉంటే ఒక మాదిగ బిడ్డ కూడా ఇవాళ నీ మంత్రివర్గంలో స్థానం లేదు అంటే మరి మాదిగ బిడ్డలు నీకు ఎందుకు ఓటు వేయాలని నేను అడుగుతున్నా. ఇవాళ మాదిగ బిడ్డలకు నువ్వు కాదా ముఖ్యమంత్రివే? ఈ మంత్రివర్గంలో మాదిగ బిడ్డలు ఎందుకు మంత్రులు లేరని నేను అడుగుతున్నా రాష్ట్ర ముఖ్యమంత్రి. అంటే ఇవాళ ముదిరాజు ఓట్లక్కర్లేదు, మా మాదిగ సోదరులు ఓట్లక్కర్లేదు, వాళ్ళు ఓట్లు వేయకుండానే నువ్వు గద్దెనెక్కినవని నేను అడుగుతున్నా. మా ముదిరాజు బిడ్డలు వేయకుండానే మీరు ఆలోచన చేయండి సోదరులు. మా ముదిరాజు సోదరుల వల్ల బీసీడీ గ్రూపులు ఉంటే కాంగ్రెస్ పార్టీ బీసీఏ గ్రూపులను తెచ్చింది. మీ తరఫున వకీలు పెట్టి వాదిస్తలేదు. అందుకే ఆలోచన చేయండి. మా ముదిరాజు సోదరులను మీరు ఆలోచన చేయండి. మా మాదిగ బిడ్డలను మీరు ఆలోచన చేయండి. మీకు ఏబీసీ వర్గీకరణ చేయలేదు, మంత్రివర్గంలో మీకు స్థానం ఇవ్వలేదు, ముదిరాజు బిడ్డలకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు. మరి ఎట్లా పరిగిలో, ఎట్లా తాండూరులో, ఎట్లా కొడంగల్లో, ఎట్లా వికారాబాద్లో, ఎట్లా చేవేళ్లలో పరిగి మాజీ శాసనసభ్యులు రామ్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన చేవేళ్ల ప్రజాగర్జన సన్నాహక సమావేశాన్ని మీరందరూ వేలాదిగా వచ్చి ఏర్పాటు చేసినందుకు మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఈ కార్యక్రమంలో మీకందరికి ఆప్తుడు పెద్దలు, నాకు చాలా సన్నిహితులు యాదవ్ రెడ్డి మాజీ ఎమ్మెల్సీ గారు, మీకు ఇన్ఛార్జిగా చిక్కుడు వంశీకృష్ణ గారు వచ్చిండ్రు. అదేవిధంగా